సంబరాల బోనాలమ్మో నీకు సత్తేటి వారాలమ్మో. ఎదురు కోలు ఘాటాలు కోలాకొండ బోనాలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఈ రోజుతో మన తెలంగాణలో బోనాలు అయితే ప్రారంభమైపోయింది. సో మొదటగా బోనాలు అనుకునేది మన గోల్కొండ జగదాంబ మాత. సో ఈరోజు అమ్మవారి దర్శనం అయితే చేసుకోనికి నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు చూసుకునే నేనైతే కాలేజ్లో ఉన్నాను, నా ఎంబీఏ క్లాసెస్ అవుతున్నాయి. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి ఆఫీస్లో ఉన్నారు. సో ఇక అందరం కలిసి ఇక స్టార్ట్ అయ్యి ఒక దగ్గర కలుసుకొని ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తారు. సో మీకు అక్కడ దర్శనం అక్కడ ఎట్లయితే పోతరాజులు ఎట్లా ఉంటారు, ఘటాలు ఎట్లయితే, బోనాలు ఎట్లా చేస్తారు, సో మీకు అక్కడ అంతా మంచిగా వివరంగా చూపిస్తుంది. సో హే గాయ్స్, ఫైనల్లీ అయితే గోల్కొండకి అయితే వచ్చేసినాము. క్రౌడ్ అయితే ఫుల్ నిండిపోయింది. సో ఎక్కడ చూసిన ఘట్టాలు, ఎక్కడ చూసిన బోనాలు, సో చాలా బాగా అవుతుంది పండుగ అయితే. మీకు ఇంకా చూపిస్తాం, ముందు ఇంకా చాలా బాగుంటుంది. पार्वतीपति हर हर महादेव.
మేమైతే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాను. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము జస్ట్ మెట్లెక్కనికి కొంచెం కష్టపడ్డా, కానీ మెట్లెక్కగానే 10 నిమిషాలు కూడా లైన్లో లేకుండా చాలా బాగా దర్శనం అయిపోయింది. కానీ ఇక పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇక దేవుని కూడా ఎక్కువ చూడలేకపోయినాం. వాళ్ళు బాగా నూకేసినారు. ఇక మొక్కినాం, బయట నుంచే మొక్కుంటూ పోయినాం. ఇక ఒక్క సెకండ్ కూడా, ఏదో ఒక సెకండ్ అయితే చూసినాము. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా బాగానే ఉన్నారు. గట్టలు ఎత్తుకునేటోళ్ళు కూడా వచ్చినారు. బాగానే బోనాలు కూడా బాగానే ఎత్తుకున్నారు. పోతురాజులు కూడా వచ్చినారు కొంతమంది. ఇక అక్కడ తల్వార్ శివ అన్న కనిపించిండు. మళ్ళీ నిశాక్రాంతి అక్క కూడా కనిపించింది. సో మెయిన్ ఏంటంటే ఇక ఎక్కడికి పోయినా కానీ కొంత చిల్లరగాళ్ళు ఉంటారు కదా, ఎక్కడికి పోయినా చిల్లరగాళ్ళు ఆరోళ్ళని ఏర్పించడము, చీరాయించడము ఇది బాగా ఎక్కువైపోయింది. ఉన్నారు అక్కడ కూడా పోలీసు వాళ్ళు కొడుతున్నారు, కానీ ఎంత కొట్టినా కానీ చక్కగా వీళ్ళెక్కడ చక్కగా అవుతారు. సో మీరే జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి పోయినా కానీ ఇలాంటి చిల్లరగాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం చూసి ఉండండి ఈ మొగోళ్ళని. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.